మీ అందరికీ దేవత ఈ వధూవరులపాలిటి పెన్నిధి. ఈమె పేరు శ్రీ రాజేశ్వరి దేవి గారు. ఇకపోతే ఈమె పేరు శాంతి. ఈమె గురించి చెప్పాలంటే రోజులు చాలవు. చేనుకు కంచెల, వానకి గొడుగులా, ఎండకి కప్పలా దేవి గారిని కాపాడుకుంటూ వస్తున్నారు. పంతులు గారు ఆ మాంగళ్యం ఇట్టిచ్చి మీ మంత్రాలు చదవండి. తీసుకో. ఇవన్నీ స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారంతో చేయబడిన అసలు సిసలైన తాలిబొట్లు. ఇవి ఇద్దరి మనుషుల్ని కలుపుతాయి, 2 మనసుల్ని పెనవేస్తాయి. అక్క ఇవ్వు. చూస్తారేంటయ్యా, వాయించండి. పెళ్లి కూతురు ఎక్కడా? నేను 3 ముళ్ళు వేయాల్సిన పెళ్లి కూతురు ఇదేనండి. అదేంటి? నా విషయంలో అంతేలేండి. బేసిక్ గా నేను అనాథని, కన్నవాళ్ళెవరో తెలియని దురదృష్టవంతుణ్ణి. బాగా కష్టపడి ఓ డిగ్రీ సంపాదించుకున్నాను, కానీ ఉద్యోగం లేదు. కాబట్టి నాకు పెళ్లి అవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఇక్కడున్న వాళ్లలో ఎవ్వళ్ళకి పెళ్లితో పని లేదు. చూడండి మేడం, మీరు మాకు పెళ్లి చేస్తారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న మా జీవితాల్లోకి పెళ్ళాలు వస్తారు. రేపు పిల్లలు పుడతారు. వాళ్ళని ఎలా పోషించాలో తెలియక ఏ రోడ్ల మీదో చెత్త కుప్పలోనో వాళ్ళు విసిరేయాల్సి వస్తుంది. అది పవిత్ర కార్యం అంటారా? మేం విసిరేసిన ఆ పిల్లలు అనాథలై విస్తరాకుల్లో ఎంగిలి మెతుకుల కోసం కాట్ల కుక్కల్లా పోట్లాడుకుంటారు, వాళ్ళలో వాళ్ళు తన్నుకుంటారు. ఇది మంచి పని అంటారా? ఆలోచించండి మేడం, మాకు కావాల్సింది ఉద్యోగం. మా జీవితాలకు మీరు ఉపాధి కలిగించగలరా? కలిగించండి. అంతేగాని ఈ పెళ్లి గిళ్ళి తొక్క తొడకరా మాకెందుకండి? ఏంట్రా దగ్గర రెచ్చిపోతున్నావు? ఆమె నిలదీసి అడిగే అర్హత హక్కు నీకెక్కడిదిరా? పెళ్ళయ్యాక పిల్లలు పుడతారు, వాళ్ళకి కావలసిన 4 మెతుకులు మీరే సంపాదించాలి. అది కూడా ఆమె చేస్తుందా? అందుకే కదా సార్ మేడం గారు హెల్ప్ అడుగుతున్నాం. పెళ్లి పేరుతో మీరు పెట్టే ఈ ఖర్చు బదులు అదేదో మాలాంటి వాళ్ళ ఉద్యోగాలకో వ్యాపారాలకో పెట్టుబడిగా పెడితే మా జీవితాలు బాగుపడతాయి. తద్వారా మేము కూడా కొంతమంది అనాథాలను తీసుకుని వాళ్ళ జీవితాలు తీర్చిదిద్దుతాం. ఓరి పిచ్చోడా, పెట్టుబడులు కావాలంటే బ్యాంకులున్నాయి, కానీ పెళ్లికి పిల్లలు దొరకాలంటే బ్యాంకులో దొరకరు. పిల్లలు దొరకాలంటే నువ్వు చెప్పినంత ఈజీ కాదు. పిల్లలు ఎందుకు దొరకరు సార్? సపోజ్ నేనే ఉన్నాను, టిప్పు టాప్ గా తయారయ్యి క్రాస్ రోడ్ లో నిలబడితే కుప్పలు తెప్పలుగా వెంటబడతారు. చా, నీకంత సినిమా ఉందిరా బాబు. అయితే నువ్వు పని చెయ్యి. చెప్పండి సార్. నేను అనాథనని చెప్పుకుంటూ మంచి ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిని, కేర్ ఆఫ్ ఉన్న అమ్మాయిని 5 వారాల్లో పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకురాగలవా? వస్తే ఏం చేస్తారు? అక్క, ఈ పిల్లకాకి దగ్గర రెచ్చిపోతున్నాడు. అందుకని నీ ప్రెస్టీజ్ కాపాడాలని కొంచెం ఫాస్ట్ అయ్యాను. ఇక్కడున్న వాళ్ళ ముందు నీ గౌరవం కాపాడాలన్నా, ఇన్ని సంవత్సరాలు నువ్వు చేస్తున్న పుణ్య కార్యక్రమాలకు అర్థం ఉండాలన్నా నా నిర్ణయాన్ని సమర్థించి ముందుకెళ్ళక్క. ఇదిగో వివేక్ మేడం. చూడు వివేక్, మా కాడి చెప్పిన కండిషన్స్ కి నేను ఒప్పుకుంటున్నాను. ఈ పందెంలో నువ్వు గనక గెలిస్తే నా యావదాస్తికి నిన్నే వారసుని చేసి దస్తావేజులు నీ పేరు మీద రాయించి ఇస్తాను. కానీ ఒక షరతు. ఏంటి మేడం అది? పెళ్లి చేసుకుంటే నా ఆస్తి దక్కుతుందని నువ్వు ఎక్కడా చెప్పకూడదు. ఈ కండిషన్ నాకు ఓకే మేడం. అద్భుతం అక్క. ఒరేయ్, 5 వారాలే నీకు కాలము, ముగించుకొని రా శుభకార్యము. అయితే రెడీగా ఉండండి, వస్తా పిల్లతో. పిల్లన్నాడా పిల్లి అన్నాడా? మనం ఇంత జాలీగా ఉన్నా అంటే కారణం మేడమేరా? అవునరా, పోరం బోగుల్లా తిరిగి మనకి మనీ ఇచ్చి సాయం చేస్తూ దేవతలా ఆదుకుంటుంది. హలో, ఓకే మేడం, వెంటనే బయలుదేరి వస్తున్నాం మేడం. రేయ్ మేడం, వెంటనే రమ్మంటున్నాను. వెళ్దాం పదండి. నమస్తే మేడం. మిమ్మల్ని ఇక్కడికి పిలిపించిన కారణం మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను. మేడం, మామూలు విషయాలే మాకు గుర్తుండవు, మీరు చెప్పే విషయాలు మాకు అవసరం అంటారా? వీడికి తలకెక్కిన మత్తు ఇంకా దిగినట్టు లేదు. సారీ మేడం, వీడి నశానానికి ఎక్కిన మొత్తం నేను తీస్తాను. మీరు చెప్పండి మేడం. పెళ్లిలో జరిగిన ఛాలెంజ్ విషయం మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు మేడం. ఆ ఛాలెంజ్ లో వాడు గాని గెలిస్తే మనమందరం కలిసి ముష్టెత్తుకోవాల్సిందే. అందుకని మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, వాడు పెళ్లి చేసుకొని ఇక్కడికి రాకూడదు. వాడు పెళ్లి చేసుకుని ఇక్కడికి రావడం కాదు మేడం, వాడు డెడ్ బాడీ కూడా ఇక్కడ రానివ్వకుండా చేస్తాం. శభాష్, ముందు ఆ పని మీద ఉండండి. మేడం, మీరేం కంగారు పడకండి మేడం.
వాడిక్కడికి ఎలా వస్తాడో మేము చూసుకుంటాం. ఎప్పటికప్పుడు నాకు మెసేజ్ పంపుతూ ఉండాలి, ఓకే? నో ప్రాబ్లం మేడం, మీకు ఒకే ఒక మెసేజ్ వస్తుంది. అది మొదటిది ఆఖరిది కూడా. వాడు చచ్చాడని. మాటల్లో కాదు, చేతల్లో చూపించండి. అలాగే మేడం. పోండి. మేడం, పని పూర్తయ్యాక మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాం మేడం. రాజేశ్వరి దేవి, నిన్ను హాస్పిటల్లో కాపాడింది నీ కోసం కాదు, నీ ఆస్తి కోసం. ఎన్నాళ్ళు నర్సులా బ్రతకాలి, నీలా మహారాణిలా బ్రతకాలని నిన్నే అంటి పెట్టుకొనున్నాను. ఈ అదృష్టాన్ని నా కళ్ళ ముందే ఎవరు తన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఏం మొక్క ఏంటో నా తొక్కుడు పోతుంది. అలా అనుకోకూడదు కదా. వీళ్ళ పెళ్లి జరిగితే బాబా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తానని మొక్కుకున్నాను. తొందరగా నడవండిరా నాయనా. ఈ ప్రదక్షిణలు అయ్యేలోపు నా ప్రాణం పోయేటట్టుంది. 108 ప్రదక్షిణ చేస్తానని మొక్కేసుకున్నావుగా, అనుభవించు. గోల గోల అని. నిజమేరా నాయనా, అయినా ప్రదక్షిణలు ఇంత కష్టంగా ఉంటాయని నాకు మాత్రం ఏం తెలుసు. అయ్యో బాబా, తప్పైపోయింది, క్షమించు. ఏం కష్టం అత్తయ్య, చూడండి నేను ఎంత బాగా నడుస్తున్నానో. ఎంత బాగా నడుస్తున్నా నా తల్లే. చూడరా వినోద్, ఎంత బాగా కదులుతోందో నా కల్ప వృక్షం. మరే ఏరికోరి తెచ్చావుగా నా పాలిట వాట వృక్షాన్ని. పట్టుబట్టి నా జీవితంతో ఆడుకుంటావు కదే. గోల గోల అని. చాలేం పదా. అమ్మాయి ఆగు. ఏంటత్తయ్య, ఆయన ఏదో అంటున్నారు, నాకేం అర్థం కావడం లేదు. ఆ, అర్థం కాకపోవడమే మంచిదిలే అమ్మా, ఎందుకంటే అప్పుడప్పుడు మా వాడికి మాటలు వస్తూ ఉంటాయి. నువ్వు పదమ్మా. రారా. కుర్రోకురు ఆగుతురా. మధుర మీనాచి, కంచి కామాచి, కాచి విచాలాచి. నిన్ను చూస్తుంటే 2 ముక్కలు చెప్పు. మంచి కోణం చూసి మనువాడినావు కదా. ఈ టైములో కొండరాజుకి నిద్రానా ఇస్తే గండు తుమ్మెద లాంటి పండుకోన ఈమె కడుపున పడుతుంది. ఇందా దొరా, నీ బతుకు చూపెట్టుపోయింది. చూడు దొరా, ఏ రేతి నీ పెట్టతో బుచ్చుకులాటాడతావో ఆ రాత్రి నీ బతుకు తెల్లారిపోతుందరా. దొరా, నీ మొగల్లో కావుకలు వచ్చేసింది. ఈ డబ్బులు నాకొద్దు. ఏదైనా విరుగుడు చెప్పు. నాకొద్దు. ఏదైనా విరుగుడు చెప్పు. ఏదో చెప్పు. ఏదైనా విరుగుడు. శుభమాని కొడుకుకి కోడలికి పెళ్లి చేసి గుడికి తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్తుంటే ఈ దిక్కుమాల మాటలని చెప్తున్నావేట నీ అమ్మ కడుపు మారా. ఒరేయ్, నిన్ను అయ్యో నువ్వు నాశనం అయిపో. దొరా, నీ బతుకు చూపెట్టుపోయింది. నీ మొగల్లో కావుకలు వచ్చేసింది. ఏదో సచ్చి అమ్మ కడుపు మాడా. అదేంటే అమ్మ అలాగనేసాడు. నానా, అవే నువ్వు మనసులో పెట్టుకోవద్దు. వాళ్ళేదో పిచ్చి పిచ్చి వేషాలు వేసి డబ్బుల కోసం ఏదో కూస్తూ ఉంటారు. అవే నువ్వు నమ్మొద్దు. నువ్వు పద నాన్న, ముందు నువ్వు పద. ఏమే శోభన నైట్ మల్లెపూలు ఎందుకు కడతారే? గజ్జలు కడితే మోతొస్తుందేమో. అవును, పెళ్లి కూతురు పాల గ్లాస్ తోనే ఎందుకు వస్తుంది? బ్రాండీ గ్లాస్ తో వస్తే మత్తెక్కి మంచానికి అతుకుపోతాడేమోనని. తెల్ల చీర ఎందుకు కట్టుకుంటుంది పెళ్లి కూతురు? నల్ల చీర కడితే కనిపెట్టలేరని. ఆగండి, ఏటారా తిప్పులాడి మా అప్పని చూడు, తీర్థంలో మా బావని చూడని తిప్పు అని తిరగడమే కనపడుతుంది కానీ లోపల పనులు ఏవి అయ్యేటట్టు కనపడలేదు. ఇందుకే లోపల పనులు అయ్యే లేదా? అన్ని అయిపోయాయి అంకుల్, మీదే ఆలస్యం. ఏంటి నేనా? అదే మీ అల్లుడు గారిది. అయితే ఓకే, వెళ్ళండి. ఆడి సంగతి నేను చూసుకుంటా. దొరా, నీ బతుకు చూపెట్టుపోయింది. చూడు దొరా, ఏ రేతి నీ పెట్టతో బుచ్చుకులాటాడతావో ఆ రాత్రి నీ బతుకు తెల్లారిపోతుందరా. బాబు,
ఇలా దిగాలుగా కూర్చున్నావుట్రా నాయనా అవతల అమ్మాయి రెడీ నువ్వు కోడగిత్తల కాలు దువ్వాలే గాని ఇలా గుడ్డు పెట్టే పెట్టలాగా బుడుచు కూర్చుంటావేరా నీకే ఆస్తి వచ్చిందని ఓహో సంబరపడిపోతున్నావు. నా బాధ ఎవరితో చెప్పుకోను. ఓహో నువ్వింకా కోయడు చెప్పిందే మనసులో పెట్టుకున్నావు అన్నమాట. ఆ మాటలే నమ్మొద్దు, అదంతా బూటగా రా నాయనా. ఇదిగో ముందు నువ్వు యుద్ధానికి సిద్ధమైపో. వాళ్ళ సొంత అరే, గోల గోలని. ఏటల్లుడు ఏటి ఇలా కూర్చుండిపోయావు? నా కొండ బంగారాన్ని నీ చేతిలో ఎట్టాను. ఏంటి కాల్చి కరగ తీసుకోవాలి కానీ కాలు తెగిన కోతిలాగా ఇలా దిగలపడిపోయి కూర్చోకూడదు. అవతల నా ముద్దులు కొండ నీకోసం సిద్ధంగా ఉంది. పిల్లని సుఖపెట్టు, నువ్వు సుఖపడు. తేడా వచ్చిందో నా ఆస్తి మొత్తం నాకు వాపస్ కొట్టు. ఏంటి అర్థమైందా? విన్నావా? నా సంగతి తెలుసు కదా. జాగ్రత్త, తొందరగా వచ్చి 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 అంబ పలుకు జగదాంబ పలుకు అంబ పలుకు జగదాంబ పలుకు నడిపొట్టున నారాయణ పలుకు అంబ పలుకు జగదాంబ పలుకు నడిపొట్టున నారాయణ పలుకు. చూడు నాయనా, నీ ముఖంలో ప్రేతకళ కనిపిస్తోంది. నువ్వు కట్టుకున్న భార్య నిన్ను మింగేసే రాక్షసి ఈ రోజే నిన్ను బోణీ కొట్టాలనుకుంటుంది. నువ్వు బ్రతికి బట్ట కట్టాలంటే ఈ రోజే ఇక్కడి నుంచి వెళ్ళిపో, పారిపో. ఇవి నేనంటున్న మాటలు కాదు. అంబ పలుకు జగదాంబ పలుకు నడిపొట్టున నారాయణ పలుకు పారిపో పారిపో. అంబ పలుకు జగదాంబ పలుకు పారిపో. అంబ పలుకు జగదాంబ పలుకు ఏమండి ఏవండి ఆగండి. ఏవండి ఏవండి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా? నాన్నగారు 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 ఏటి బంగారు కొండ? నాన్నగారు నాన్నగారు ఏటైందమ్మా నా బంగారు కొండ? నాన్నగారు ఆయన పారిపోయారు. ఎవరి తల్లి? పాడు ఎవరైనా భర్త పేరు చెప్తారా ఏంటి? ఓసిన సిగ్గు బంగారం గాను. ఎందుకమ్మా సిగ్గు? ఇంతకీ ఏం జరిగిందో చెప్పు. ఆయన పారిపోయారు. ఎవరు అల్లుడా? ఆ? ఇదిగో శకుంతలమ్మా, నీకు ముందే చెప్పాను నా బంగారు కొండకి ఏదైనా అన్యాయం జరిగితే దుమ్ము లేపేస్తారని. అంచేత నీ కొడుకు ఎక్కడున్నా సరే పట్టి తీసుకొచ్చి ఆ మొదటి రాత్రి కాస్త జరిపించు. ఏంటి అర్థమైందా? అయింది. లేదా పెళ్లికి ముందు నేను రాసిచ్చిన దస్తావేజులు, పెళ్లికైన మొత్తం ఖర్చులు నువ్వు ఇక్కడ కట్టేయాల్సిందే. ఏంటి వింటున్నావా? లేదా నటీ సావిత్రిలో నటించేస్తున్నావా? అది కాదు అన్నయ్య గారు, మీరు తొందరపడకండి. మా వాడికి కొంచెం జాతకాలు పిచ్చి ఎక్కువ. అది నిజమని నమ్మి వాడు పారిపోయి ఉంటాడు. వాడు ఎక్కడున్నా సరే వాడికి నచ్చ చెప్పి నేను పట్టి తీసుకొస్తాను కదా, మీరేం భయపడకండి. విన్నావా? ధైర్యంగా ఉండాలా?